నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీమిండియా యువ కెరటాలు జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్లు చతికిలపడ్డాయి. పసికూన లాంటి జట్టు ఏకంగా భారత్ ను ఓడించింది అంటే మామూలు విషయం కాదు. అయితే జింబాబ్వే జట్టు ఈ స్థాయిలో ప్రదర్శన చూపడానికి ప్రధాన కారణం ఆ టీం కెప్టెన్ సికిందర్ రాజా. అందుబాటులో ఉన్న ఆటగాళ్లను మెరికల్లాగా తయారు చేశాడు. ఇక తనను తాను మెరుగుపరుచుకుంటూ మిగతా ఆటగాళ్లను కూడా తన బాటలో నడిచేలా చేశాడు. బాధ్యత గల సారథిగా వారందరినీ ముందుండి నడిపించాడు. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం అండీ ఫ్లవర్, గ్రాండ్ ఫ్లవర్ వంటి వాళ్ళు జింబాబ్వే ఒక స్థాయి జట్టులాగా ఉండేవాళ్లు. ఇక పర్వాలేదు అనే స్థాయిలో ప్రదర్శన చూపేది. కానీ రాను రాను ఆ జట్టు ఆట దారుణంగా మారిపోయింది. ప్లేయర్ల మెరుగుదలకు సరైన రీతిలో కేటాయింపులు లేకపోవడం, దేశంలో దుర్భర దారిద్ర్యం వల్ల క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చివరికి జట్టు ఆటగాళ్లు షూ కూడా కొనుక్కోలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఐసీసీ కాస్తలో కాస్త కేటాయింపులు పెంచడం, పెద్ద పెద్ద జట్లు ఆడేందుకు రావడంతో జింబాబ్వేలో క్రికెట్ పరిస్థితి కాస్త మెరుగైంది. ఇదే క్రమంలో సికిందర్ రాజా రూపంలో ఆ జట్టుకు ఆపద్బాంధవుడు లభించాడు. ఫలితంగా ఆ జట్టు టీమిండియా లాంటి వరల్డ్ నెంబర్ 1 ర్యాంకు జట్టును ఓడించగలిగింది. సికిందర్ రాజా పుట్టింది పాకిస్తాన్ లో. అయినప్పటికీ జింబాబ్వే జట్టుకు ఆడుతున్నాడు. అతని కుటుంబం ఎప్పుడో జింబాబ్వేలో స్థిరపడింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో సత్తా చాటే నేర్పరితనం సికిందర్ రాజా సొంతం. పైగా అతనికి ఐపీఎల్ వంటి మెగా టోర్నీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. అందువల్లే తొలి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టగలిగాడు. ఏకంగా 3 వికెట్లు పడగొట్టగలిగాడు. అతని బౌలింగ్ లో టీమిండియా ఆటగాళ్లు కనీసం బంతిని కూడా టచ్ చేసేందుకు భయపడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజా నాయకత్వంలో జింబాబ్వే స్థిరమైన ఆట తీరును ప్రదర్శిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన టెస్ట్, వన్డే మ్యాచ్ల్లో మెరుగైన ఆట తీరును కొనసాగించింది. సికిందర్ రాజా ఆ జట్టు ఆటగాళ్లలో పోరాట స్ఫూర్తిని రగిలించడంలో సఫలీకృతులయ్యాడు. అందువల్లే ఆ జట్టు ఆటగాళ్లు గత కొంతకాలంగా సమిష్టి ప్రదర్శనకు అలవాటు పడ్డారు. ఇక అందువల్లే సంచలన విజయాలు నమోదు చేస్తున్నారు. టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్ల్లో 115 పరుగులు మాత్రమే చేసిన జింబాబ్వే చివరి వరకు పోరాడి ఆ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు మామూలు విషయం కాదు. జింబాబ్వేలో మొత్తం 4 ఆటగాళ్లు డకౌట్లు అయ్యారు. మదాండే 29, బెనెట్ 22, వెస్లీ 21, మేయర్స్ 23 పరుగులు చేశారు. తొలుత వెంటనే వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత జింబాబ్వే భారత బౌలర్లను ప్రతిఘటించింది. ఒకప్పటి జింబాబ్వే ఇలా ఉండేది కాదు. టాప్ ఆర్డర్ మొత్తం పేక మేడలను తలపించేది. రాజా కెప్టెన్సీ స్వీకరించిన తర్వాత ఒక్కసారిగా జింబాబ్వే జట్టు పరిస్థితి మారిపోయింది. అది భారత్ లాంటి బలమైన జట్టును కూడా మట్టి కరిపించే స్థాయికి ఎదిగింది. సౌకర్యాలు లేకపోయినప్పటికీ, మైదానాలు లెక్కకు మిక్కిలి లేకపోయినప్పటికీ కేవలం ఆట మీద ప్రేమతోనే జింబాబ్వే క్రీడాకారులు క్రికెట్ ఆడుతున్నారు. ఆటలోనే ఆనందం వెతుక్కుంటున్నారు. ఈ ఆనందాన్ని వారికి పరిచయం చేసింది ముమ్మాటికి సికిందర్ రాజా అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.